జిల్లా అశ్వారపేట నియోజకవర్గం అంతటా గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటల వివరాలను రైతులను అడిగి తెలుసుకున్న జిల్లా కలెక్టర్ ఎంవి రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం తరఫున సహాయం అందేలా చూస్తానని, తక్షణమే పంట నష్ట సర్వే చేసి నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు. అలాగే కూలిపోయిన ఇళ్లను పరిశీలించి బాధితులకు ప్రభుత్వం తరఫున సహాయం అందేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కొట్టుకుపోయిన రోడ్లను, వంతెనలను పరిశీలించి తక్షణమే పునర్నిర్మాణ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తుఫాను కారణంగా ఏ పరిణామాలు జరగకుండా చూడాలని అధికారులను సూచించారు. ఎవరైనా కూడా జాగ్రత్తగా నీ తుంపలు అడుగు నాకు వస్తాయి. నిమిషం సార్, నేను చెప్తున్నాను కదా సార్, ఇక్కడ పూర్తి అవగాహన. ఇక్కడ మీకు అంకమ్మ చెరువు పరిధిని ఇక్కడ నుంచి 6.5 కిలోమీటర్లు సార్. ఈ సెంటర్ కెనాల్, రైట్ కెనాల్ 6 కిలోమీటర్లు సార్, లెఫ్ట్ కెనాల్ 1.6 కిలోమీటర్స్. ఇప్పుడు యశ్వరావుపేట మండలంలో, దమ్మపేట మండలంలో కురుస్తున్న వర్షాలకు జరిగిన నష్టాలను చూడటానికి రావడం జరిగింది. దీనికి గౌరవ ఎమ్మెల్యే గారు కూడా వచ్చి సమస్యలు వివరించడం జరిగింది. మరి రైతులకి ఏ విధంగా నష్టపోయిందో, కొన్ని ఇళ్ళు కూలిపోయినాయి, తర్వాత చెరువులు, వాగులు ఇళ్ళ మీద, చేన్ల మీద పడటం చూసి వాటికి పరిష్కారం ఎట్లా అని మరి స్థానిక రైతులతోనే, ప్రజాప్రతినిధులు, సర్పంచులతోని, జెడ్పీటీ సభ్యులతో కూడా మాట్లాడటం జరిగింది. అధికారులు కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. ఇది నష్టపరిహారాన్ని అంచనా వేసి మరి ప్రతి రైతులకు కూడా నష్టపరిహారాన్ని అందరికీ చూసినాం. తర్వాత ఇళ్ళ మీదకి ఆ వాగుల నుంచి, ఆ చెరువుల నుంచి నీళ్లు రాకుండా శాశ్వతంగా ఏం చేయాలనేది ఇరిగేషన్ అధికారులు అంచనాలు వేసి ప్రతిపాదన ఇవ్వమంటం జరిగింది. ముందు ఇట్లాంటివి జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ కూడా